భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారం కోసం సీఎంఓ ఏఐ సింగరేణి శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ దీక్షల్లో పే అప్గ్రేడేషన్ అమలు, అదేవిధంగా పీఆర్పీ చెల్లింపులు, పారదర్శక పదోన్నతి విధానం అమలు చేయాలని అధికారులు డిమాండ్ చేశారు. రాకపోతే నైట్ టైం అయితే కొంచెం జై సింగరేణి, జై సీఎం చెల్లించాలి, వెంటనే అమలు చేయాలి, అధికారుల న్యాయమైన వాళ్ళైతే ఎవరు కానీ జై సింగరేణి 4005 जिंदाबाद 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 सीएमओए जिंदाबाद सीएमओए जिंदाबाद जय सिंगरेणी जय सिंगरेणी जय सिंगरेणी जय सिंगरेणी अपग्रेडेशन వెంటనే అమలు చేయాలి వెంటనే చెల్లించాలి జై సింగరేణి జై సింగరేణి జై सीएमओए చెల్లించాలి జై सीएमओए జై सीएमओए జై सीएमओए జై सीएमओए సింగరేణి అధికారుల ఐక్యత, సింగరేణి అధికారుల ఐక్యత, జిందాబాద్ 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 సింగరేణిలో పే అప్గ్రేడేషన్ వెంటనే సింగరేణి అధికారులు రోడ్డుపైకి రావడం అనేది బాధాకర విషయం. సింగరేణిలో చరిత్రలోనే ఇలాంటి సంఘటన రోడ్డుకి రావాల్సిన పరిస్థితి ఏదొచ్చింది అంటే మాకు రావాల్సిన 22-23 సంవత్సరము, అదేవిధంగా 23 సంవత్సరము పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే టీఆర్పీ ఈ రోజు వరకు కూడా చెల్లించడం లేదు. అదేవిధంగా పే అప్గ్రేడేషన్ విషయంలో ఆల్రెడీ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. జనవరి 26 నుంచి అక్కడ ఇంప్లిమెంటేషన్ అయింది. దానికి కమిటీ పంపించారు, కానీ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సింగరేణిలో అధికారులు ముఖ్యమైన భూమిక పోషిస్తుంటారు. మీ అందరికీ తెలుసు, 1999లో సింగరేణి బిఎఫ్ఐ పోయినప్పుడు సింగరేణి అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ సమర్థానికి ఏదో చెప్తూ సమర్థంగా ఆరోగ్యం అద్భుతంగా ప్రయత్నం తీసుకొచ్చారు. అలాంటి అధికారులకే ఈ రోజు ఈ దృష్టి వచ్చిందంటే చాలా బాధ విషయం. దీన్ని హైయర్ మేనేజ్మెంట్ గమనించాలి, అదేవిధంగా గవర్నమెంట్ కూడా గమనించి తొందరగా దీనిపైన చర్య తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను. ముఖ్యంగా యూనియన్స్ రావాల్సిన ఈ పే అప్గ్రేడేషన్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోకపోతే వచ్చే 2027 వచ్చే కొత్త పిఆర్సీలో అది ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది గమనించాలా, దీన్ని గమనిస్తూ ముందుకు పోవాలా. దీని మీద ఎక్కువ ఖర్చు కూడా కంపెనీకి కాదు. కంపెనీని అద్భుతంగా రాణించాలి అంటే అధికారులు ముఖ్యమైన భూమిక పోషించాలి. డెఫినెట్ గా మనం చూస్తున్నాం 1999 నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటిగా వెనుకపోకుండా అద్భుతమైన ప్రగతి పదమవుతుంది. అంటే దాని అర్థమైంది సింగరేణిలో అధికారులు మనస్ఫూర్తిగా పనిచేస్తే సాధ్యమైతే ఉంది. మనం గమనించాలి, 2016 నుంచి 2020 వరకు 5 అధికారులు చనిపోయారు. ఏ పేరు మీద చనిపోయారు అంటే మనం గమనిస్తే వాళ్ళు ఏదో హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, ఏదో రోడ్ ప్రమాదం చనిపోలేదండి. అండర్ గ్రౌండ్ లో వాళ్ళు వర్క్ చేసి చనిపోవడం జరిగింది. ఏ ఒక్క అధికారి కూడా అలా జరగడానికి ఛాయిస్ ఉందా అంటే ఎంత డెడికేటెడ్ ఉంటే అది ఆ సంఘటన జరుగుతూ ఉంటుంది. అది గమనించాలా. హైయర్ మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ ఏ డిపార్ట్మెంట్ లో సింగరేణిలో తప్ప వేరే డిపార్ట్మెంట్ లో కోల్ ఇండియా అయితేంది, అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ స్టేట్ అయితేంది, ఆంధ్ర కానీ ఎక్కడ కానీ ఏ స్టేట్ లోనే కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి సంఘటన లేదు. అధికారులు ఇంత డెడికేటెడ్ వర్క్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఇబ్బంది అవుతాము. అంత డెడికేషన్ ఉన్న అధికారులకే ఇంత నిర్లక్ష్యమైన వైఖరి
కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఇంకిపోయింది ఏం లేదు. ఇప్పుడు అయినా సరే తొందరగా రియాక్ట్ అయిపోయేసి దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకున్నట్టయితే అధికారులు శాంతించేసి దీనికి చర్మంటం పడుతుంది. లేదంటే ఇదే ఉద్యోగం ముందు ఇంకా పోవాల్సి వస్తుంది. దయచేసి ఈ అధికారులు అదేవిధంగా గవర్నమెంట్ కూడా తొందరగా చొరవ తీసుకొని దీన్ని తొందరగా ముందుకు కలపాలని ఆశిస్తున్నాను.